టీ20 మ్యాచ్లో అసలు గెలుపు ఎక్కడ మొదలవుతుందో తెలుసా? చివరి ఓవర్లలో కాదు, మొదటి 6 ఓవర్లలోనే. 2026 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇండియా 253 పరుగుల భారీ స్కోర్ ఎలా చేసింది? ఆ మ్యాచ్లో పవర్ ప్లేలో జరిగిన ఒక అటాక్ ఇంగ్లాండ్ను మొదటి నుంచే ప్రెజర్లోకి నెట్టింది. అసలు ఆ మొదటి 36 బంతుల్లో ఏమి జరిగింది? ఎందుకు పవర్ ప్లేనే టీ20 మ్యాచ్ల అసలు టర్నింగ్ పాయింట్గా మారుతుంది? ఇదే విషయాన్ని ఇప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ ఉదాహరణతో చూద్దాం. వాంఖడే స్టేడియంలో ప్రేక్షకుల గర్జనల మధ్య ప్రారంభమైన 2026 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఒక అద్భుతమైన క్రికెట్ కథలా సాగింది. ఒకవైపు ఇండియా టీం, మరోవైపు ఇంగ్లాండ్ టీం, రెండు జట్లు కూడా దాడి చేసి క్రికెట్ ఆడే టీములే. కానీ ఈ మ్యాచ్లో అసలు కథ ఎక్కడ మొదలైంది అంటే అదే పవర్ ప్లే. టీ20 క్రికెట్లో మొదటి 6 ఓవర్లను పవర్ ప్లే అంటారు. ఈ సమయంలో ఫీల్డింగ్ రూల్స్ కారణంగా బౌండరీ బయట కేవలం 2 ఫీల్డర్లు మాత్రమే ఉండగలరు. అంటే బ్యాట్స్మన్కు పెద్ద షాట్లు కొట్టడానికి మంచి అవకాశం ఉంటుంది. అందుకే ఈ 36 బంతులు చాలా కీలకం. మంచి స్టార్ట్ వస్తే మొత్తం ఇన్నింగ్స్కు బేస్ తయారవుతుంది. చెడు స్టార్ట్ వస్తే మాత్రం మొదటి నుంచే ప్రెజర్ మొదలవుతుంది. ఈ సెమీఫైనల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా మొదటి నుంచే అటాకింగ్ మోడ్లోకి వెళ్ళింది. ఓపెనర్లు వేగంగా పరుగులు తీసి ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా సంజు శాంసన్ బ్యాటింగ్ స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. కవర్స్ మీద బౌండరీలు, మిడ్ వికెట్ మీద భారీ సిక్సులు కొడుతూ అతను పవర్ ప్లేలోనే రన్ రేట్ను చాలా వేగంగా పెంచేశాడు. మొదటి 6 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇండియా స్కోర్ బోర్డ్ మంచి వేగంతో ముందుకు వెళ్లిపోయింది. పవర్ ప్లేలో ఇలాంటి స్టార్ట్ వచ్చినప్పుడు బౌలింగ్ టీం వెంటనే ప్రెజర్లో పడుతుంది. కెప్టెన్ ఫీల్డింగ్ మార్చాల్సి వస్తుంది. బౌలర్లు తమ ప్లాన్ రచాల్సి వస్తుంది. అదే ఈ మ్యాచ్లో కూడా జరిగింది. పవర్ ప్లేలో వేగంగా పరుగులు రావడంతో ఇంగ్లాండ్ బౌలర్లు మిడిల్ ఓవర్లలో కూడా అటాకింగ్ లైన్లో బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఫలితంగా బౌండరీలు ఇంకా పెరిగాయి. ఆ రోజు ఇండియా ఇన్నింగ్స్లో ఒక అంశం స్పష్టంగా కనిపించింది. పవర్ ప్లేలో వచ్చిన వేగం మొత్తం ఇన్నింగ్స్కు ఎనర్జీ ఇచ్చింది. మిడిల్ ఓవర్లలో కూడా బ్యాట్స్మెన్లు భయపడకుండా షాట్లు ఆడగలిగారు. చివరికి ఇండియా స్కోర్ బోర్డ్ మీద 253 పరుగుల భారీ స్కోర్ నిలిచింది. సెమీఫైనల్ మ్యాచ్లో ఇది చాలా పెద్ద స్కోర్. కానీ కథ అక్కడితో ముగియలేదు. చేజింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కూడా మొదటి నుంచే దాడి ప్రారంభించింది. ముఖ్యంగా యువ బ్యాట్స్మన్ బెతెల్ అద్భుతంగా ఆడుతూ మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లాడు. అతని సిక్సులు స్టేడియాన్ని ఒక్కసారిగా నిశ్శబ్దంగా మార్చాయి. ఒక దశలో స్కోర్ బోర్డ్ చూస్తే ఇంగ్లాండ్ విజయం చాలా దగ్గరగా కనిపించింది. కానీ ఒక విషయము మాత్రం స్పష్టంగా కనిపించింది. ఇండియా పవర్ ప్లేలో సాధించిన ఆ అడ్వాంటేజ్ ఇంకా మ్యాచ్లో కనిపిస్తోంది. ఎందుకంటే పెద్ద స్కోర్ కారణంగా ఇంగ్లాండ్ మీద నిరంతరం రన్ రేట్ ప్రెజర్ ఉంది. వారు ప్రతి ఓవర్లో పెద్ద షాట్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. టీ20 క్రికెట్లో పవర్ ప్లే ఎందుకు అంత ముఖ్యమో ఈ మ్యాచ్ స్పష్టంగా చూపించింది. మొదటిది, పవర్ ప్లేలో మంచి స్టార్ట్ వస్తే రన్ రేట్ ప్రెజర్ తగ్గిపోతుంది. రెండోది, బౌలింగ్ టీం ప్లాన్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. మూడోది, మిడిల్ ఓవర్లలో బ్యాట్స్మెన్లు మరింత ఫ్రీగా ఆడగలరు. ఈ మ్యాచ్ చివరికి మరో పెద్ద డ్రామా తర్వాత ముగిసింది. డెత్ ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్ చేసి ఇండియా మ్యాచ్ను కేవలం 7 పరుగుల తేడాతో గెలిచింది. కానీ ఆ విజయానికి అసలు పునాది వేసింది మొదటి 6 ఓవర్లలో వచ్చిన వేగమే. అందుకే క్రికెట్ నిపుణులు తరచూ ఒక మాట చెబుతారు: టీ20 మ్యాచ్ గెలవాలంటే ముందుగా పవర్ ప్లే గెలవాలి. ఎందుకంటే ఆ టీ 36 బంతుల్లోనే మ్యాచ్ కథ మొదలవుతుంది. అక్కడే టీం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అక్కడే బౌలింగ్ టీం ప్రెజర్లో పడుతుంది. అక్కడే మ్యాచ్ దిశ నిర్ణయం అవుతుంది. ఇందుకే టీ20 క్రికెట్లో పవర్ ప్లే కేవలం ఒక ప్రారంభం కాదు, అది మొత్తం మ్యాచ్కు బేస్ వేసే అసలు యుద్ధం. ఏమంటారు? ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.